బంగ్లాదేశ్ లో హిందువుల మీద జరుగుతున్న దాడిని తీవ్రంగా ఖండిస్తూ గజ్వేల్ లో నిర్వహించిన హిందూ ఐక్యత ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు బీజేపీ రాష్ట్ర నాయకులు వెంకటరమణ. మంగళవారం సిద్దిపేట జిల్లా గజ్వేల్ లో బీజేపీ నాయకులు కార్యకర్తలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర నాయకుడు వెంకటరమణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువుల మీద దాడిని ప్రతి ఒక్కరూ ఖండించాలని, హిందువులు ఏకం కావాల్సిన తరుణం ఆసన్నమైందన్నారు. భారతదేశ సమగ్రతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. బంగ్లాదేశ్ లో హిందువుల మీద దాడి ఒక కుట్రలో భాగమన్నారు. భారతదేశం విచ్ఛిన్నం కావడానికి కుట్రలు పన్నుతున్న దుష్టశక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో భారతదేశం గణనీయమైన అభివృద్ధి సాధిస్తుందని, హిందువులందరూ ఐక్యమత్యంతో ఉంటూ ముందుకు సాగాలని, హిందువుల జోలికి వస్తే చూస్తూ ఊరుకునేది లేదని, హిందువులకు పూర్తిగా మద్దతుగా బీజేపీ నిలుస్తుందన్నారు. నమస్కారం. ఈరోజు మన పొరుగు దేశమైనటువంటి బంగ్లాదేశ్ లో జరుగుతున్నటువంటి హిందువుల మీద జరుగుతున్నటువంటి దాడులు అయితే ఉన్నాయో, ఈ దాడులు ఒక కుట్రపూరితంగా హిందువుల యొక్క మానవ భంగాలని, ఆత్మగౌరవాన్ని, వాళ్ళ యొక్క ఆస్తిపాస్తులని ఇవన్నీ దోచుకోవడము ఒక సిస్టమేటిక్గా ప్లాన్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. దానిలో ముఖ్య పాత్ర వహిస్తున్నటువంటి జమాతే ఇస్లామీ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ అయితే ఉందో, ఈ ఆర్గనైజేషన్ పెద్ద ఎత్తున కుట్రపూర్తిగా చేస్తుంది అనేటువంటిది మనకు తెలుస్తూ ఉంది. ఇది ఒకటే కాకుండా హిందువుల మీద దాడిలో కాకుండా ఈరోజు బంగ్లాదేశ్లో ఉన్నటువంటి ఈ అనిశ్చితికి కారణమైనటువంటి పార్టీలు, దేశాలు, ఒకటి పాకిస్తాన్, ఐఎస్ఐ, అలానే అమెరికా, అలానే సిఐఏ వంటి ఆర్గనైజేషన్స్. భారతదేశం ఈరోజు ప్రపంచంలో 3వ ఆర్థిక శక్తి ఎదగబోతా ఉన్నది. అలానే నరేంద్ర మోదీ గారు ఈరోజు నాటో దేశాలు జరుగుతున్నటువంటి మీటింగ్స్కు అమెరికా వద్దన్నా కూడా రష్యా వదిలేసి రావడము, దీనితో అమెరికా అనేటువంటి ఒక దేశము ఇక్కడ సెంట్ మార్టిన్ అనేటువంటి ఒక ఐలాండ్స్ ఏదైతే ఉందో, షేక్ హసీనా గారు అయితే పూర్వ ప్రధానమంత్రిగా ఉన్నటువంటి బంగ్లాదేశ్లో ఉన్నటువంటి షేక్ హసీనా గారు చాలా క్లియర్గా చెప్పినారు. సెంట్ మార్టిన్ అనేటువంటి ఒక ఐలాండ్స్ను అమెరికా అడిగింది, అక్కడ వాళ్ళు బేస్ చేసుకుంటా ఉన్నారు. అది నో అన్నందుకే తన పదవి నుంచి తొలగించినారు అనేటువంటి విషయాన్ని వారు చెప్పినారు. కాబట్టి మనం చూసినట్టయితే ఈరోజు ఈ యొక్క సౌత్ ఏషియా అనేటువంటి ఒక ప్రాంతంలో పెద్ద ఎత్తున ఇటు అమెరికా, ఇటు చైనా, ఇటు పాకిస్తాన్ వాళ్ళు ఇన్వాల్వ్ అవుతూ ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కూలగొడుతూ, అక్కడ దేశాన్ని విచ్ఛిన్నం చేస్తూ, ఆర్థిక వ్యవస్థను విచ్ఛిన్నం చేస్తూ, అక్కడ ఉన్నటువంటి ప్రజలు పర్టికులర్గా హిందువుల మీద, మైనారిటీస్ అయినటువంటి హిందువుల మీదనే పెద్ద ఎత్తున దాడులు చేస్తూ ఈరోజు భారతదేశానికి పెద్ద ఎత్తున ఒక ఛాలెంజ్ అనేటువంటి విసురుతూ ఉన్నారు. దీన్ని ప్రధాని నరేంద్ర మోదీ గారు దీని యొక్క పెద్ద ఎత్తున సైలెంట్గా ఎటువంటి హంగామా చేయకుండా దీన్ని ఎదుర్కొంటున్నారు. దీనికి హిందూ సమాజం కూడా భారతదేశంలో పెద్ద ఎత్తున రెస్పాన్స్ ఇస్తూ ఉన్నది. ప్రతి చోట ర్యాలీలు, ధర్నాలు ఇవన్నీ చేస్తూ ఉన్నారు. అలానే దానిలో భాగంగా ఈరోజు గజ్వేల్ పట్టణంలో కూడా పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా ధన్యవాదాలు చెబుతూ, ఈ యొక్క బ్యాక్గ్రౌండ్ అనేటువంటిది దేశ ప్రజలందరూ కూడా అర్థం చేసుకొని ఈ యొక్క ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసి యాక్టివ్ ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా ముగిస్తున్నారు. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి భారత్ మాతాకి వందే 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 భారత్ మాతాకి భారత్ మాతాకి. సేవ్ హిందూస్ బంగ్లాదేశ్, సేవ్ హిందూస్ బంగ్లాదేశ్, సేవ్ హిందూస్ బంగ్లాదేశ్, భారత్ మాతాకి జై.